హైదరాబాద్ చిక్కడపల్లిలోని బస్ భవన్ వద్ద ఆర్టీసీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. టీజీఎస్ ఆర్టీసీలో రిమూవ్ సస్పెండ్కు గురైన ఉద్యోగులు తమ ఉద్యోగాలను తిరిగి ఇవ్వాలని కోరుతూ బస్ భవన్ వద్ద వినతి కార్యక్రమం నిర్వహించారు. జీవో నెంబర్ 938ను వెంటనే అమలు చేసి తమ హక్కులను పునరుద్ధరించాలని ఎండీకి విజ్ఞాపన పత్రం అందజేయడానికి బస్ భవన్కు చేరుకున్నారు. అయితే ఎండీ అందుబాటులో లేకపోవడంతో బస్ భవన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. పోయిన కేసీఆర్ ఏంటంటే పాత ముఖ్యం ఏంటంటే ఈ మ్యాన్ పవర్ తక్కువ చేసి ఆర్టీసీ ఏదైతే ఉందో ఈ ప్రజాన రవాణా సంస్థలు మొత్తం తీసేసి ఈ ఆస్తులు ఏంటంటే ఆర్టీసీ ఆస్తులు మొత్తం కొల్లగొట్టాలని ఒక దుర్మార్గపు ఆలోచనతోని ఇది చేసినటువంటి సిస్టమ్ అదే సిస్టమ్ ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న వాళ్ళు చూసి ఈ ఆర్టీసీ ఉన్నటువంటి కొన్ని శిక్షలు ఏంటంటే బాగా కఠినంగా ఉన్నాయి. చిన్న తప్పు రిమూవ్ చేసి పర్మనెంట్ శాశ్వతంగా తీసేస్తే వాళ్ళ భార్య పిల్లలు ఏం కావాలి? నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే ఆర్టీసీలో ఈ రిమోట్ అనేటువంటిది ఉండదు. వాళ్ళు ఎంత పెద్ద నేరం చేసినా కూడా అది డిపో మేనేజర్ స్థాయిలో పరిష్కారం కావాలి. దానికి డిపో మేనేజరు, డివిజనల్ మేనేజరు, రీజనల్ మేనేజరు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంతమంది ఒకటైపోయి ఒక్కని కేసు పట్టుకొని ఇంతమంది ఇప్పుడు డిఎం రాసిందే డిప్యూటీ ఆర్ఎం రాస్తాడు, డిప్యూటీ ఆర్ఎం రాసిందే ఆర్ఎం రాస్తాడు, ఆర్ఎం రాసిందే ఈడీ రాస్తాడు. ఇక మరి అప్పీల్ అనేటువంటి ఎందుకు పెట్టిండ్రు?